అప్పగించడానికి మొక్కుబడి చేసుకున్నాను. యెహోవాకు అప్పగించుకోవడానికి మొక్కుబడి చేసుకున్నాను. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆమె నోరును కనిపెట్టుకోవాలి. ఈ దైవ గ్రంథంలో మనం చదువుకున్న భాషలో 10వ వచనం నుండి అన్న దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చేటప్పుడు దుఃఖంతో వచ్చింది, మనోవేదంతో వచ్చింది. నీ సేవకురాలయ్యా అని దేవుని దగ్గర ఏం చేస్తున్నా మనవి. అయితే ఆమె దుఃఖాక్రాంతురాలై నుంచి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయించు బహుగా జీవించు. మొట్టమొదట మన అవసరతలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. అన్న ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో శాశ్వత నివారణ ఉంది. కాబట్టి ఆమె మొదట ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. మనం కూడా మన పిల్లలకు కూడా ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. నేను మనోదుఃఖం గల దానినై ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను. యాకోబు ఏమన్నాడు? మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈమె ఏడుస్తూ దుఃఖపడుతూ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుతా 1000 దినాల కన్నా ఎన్ని దినాల కంటే 1000 దినాల కంటే. ఇలా దేవుని సన్నిధి పోగొట్టుకుంటే ఎన్ని దినాలు పోగొట్టుకుంటున్నాం? 1000 దినాలు. మనం సంపాదించిన డబ్బులు 1000 అంటే ఎంత బాధేస్తుంది? నీ ఒక దినాన్ని దేవుని సన్నిధిలో ఎన్ని దినాలతో పోల్చాడు? 1000 దినాలతో పోల్చాడు. ఎంత శ్రేష్టమైనది! అలాగైతే ప్రార్థనా జీవితం ఆమె ఏటేటా శిలోహంలో మందిరానికి వస్తుంది. ఏటేటా వచ్చినా కానీ ఏం పోలేదు అంత దుఃఖమో. ఆమె ఎందుకు దుఃఖపడుతుంది? ఎందుకు ఏడుస్తుంది? చెప్పండి. నాకెవరు లేరు, పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు కాబట్టి ఆమె ఏడుస్తుంది. పిల్లలు లేరు ఏం చేసి పెడతారు? లోపం ఏమంటారు? అదే బాధ, అదే ఆమె వేదన. లోపల ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవన్నిటిని తప్పుకొని దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆమె ఏడుస్తూ మొదట దేవుని మందిరానికి వచ్చింది. తర్వాత ఏం చేస్తుంది? ప్రార్థన. మనం మందిరానికి వస్తే ఏం చేయం? చెప్పండి. వాక్యం ప్రార్థన చేయం. ప్రార్థన చేసే వాళ్ళకి చూస్తాం. వాటి ఏంటో దిక్కులు ఒక మొబైల్ ఉంటే దాన్ని అటు ఇటు జరుపుకుంటా. దేవుని సరిదంటే మన దేవుని లెక్క. ఆ బాధ ఉన్నవాడే తెలుస్తుంది, ఆ దుఃఖం ఉన్నవాడే తెలుస్తుంది, ఆ వేదన ఉన్నవాడికి. కాబట్టి ఆమె నీవు కానీ నాకు మగ పిల్లవాడు ఇస్తే వాడు బ్రతుకు దినాలన్నిటిన వాడిని నీకు గమనిస్తాను. ఎవరు గమనించిందట? నీకే ఇస్తా. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను. అదేంటి? ఎవరు ఇస్తారట? చెప్పండి. ఆమె మొక్కుబడి చేసుకుంటే నీవు నాకు మొగుటలోని పెద్ద కావాలి. ఎవరో ఒకడు ఆడపిల్ల ఎవరో, కానీ ఏమడుగుతుంది? నువ్వు కానీ నాకు మొగుటలో ఇస్తావు, నేను నీకు ఇచ్చేస్తాను. నీకే అప్పగిస్తా, నాకు వద్దు. వృతాంతంలో అబ్రహాముకు దేవుడు విశాఖించాడు. మరలా తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? మోరియా పర్వతం మీద నా కొరకు బలర్పించు.
అప్పుడు అబ్రహాము కృపపడాలి. కానీ నా బిడ్డ కంటే ఎవరు గొప్పడు అనుకున్నాడు? నాకు బిడ్డనిచ్చిన దేవుడే కనుక నేను ఎవరికి ఇస్తాను? దేవుడికే. మరి దేవుడు కూడా ఇస్తే నేను నీకే ఇస్తా. మనం ఎన్నో మొక్కుబడి చేస్తాం, కానీ మొక్కుబడి ఏది ఎందుకు? ఆ పని చెయ్యాలంటే కష్టమైంది. బిడ్డను ఎవరికి ఇస్తుంది చెప్పండి? దేవుడికి. అయితే ఆమె యెహోవాసమైతే ప్రార్థన చేస్తాను. ఏది ఆమె నోరు ఏం చేస్తున్నాడంట? కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు? 12వ వచనం. ఏది ఏలైనగా అన్న తన మనసులో చెప్పుకొని చూడేను, ఆమె పెదవులో మాత్రము ఏం చెప్పుకుంటుందంట? చెప్పండి. గోల చేయాలా? అల్లరి చేయాలా? రోగం చేయాలా? ఏం చేయాలి? ఎక్కడ చెప్పుకుంటుంది? మనసులో. ఎవరికి చెప్తుంది? తన మనోరంగం అంతా, తన వేదనంతా, తన కష్టమంతా, తన పడుతున్న బాధ అంతా ఎవరికి చెప్తుంది? దేవుని. ఆనాడు హిజ్కియా కూడా దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు గోడ తట్టు తిరిగి, గోడ మనకి దేనికి ఉందంటే దేవుడు గోడ. దేవుడు వారు ఏదైనా అవసరం వస్తే ఆ గోడ తట్టు తిరిగి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అలాగనే గోడ తట్టు తన మొక్కలు తిప్పుకొని యథార్థముడై నీ సరిగ్గా నేను ఎట్లు జరిగించుకున్నావు, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొని మరి కన్నీరు వించుట. నేను చూసే మనుషులు ఎవరు చూడాల్సింది? ఎవరు కలపడేటప్పుడు మన కళ్ళ నీళ్ళు ఆచార్చుకుంటారే. ఎవరు చూడాలి? మనం దేవుడు చూడాలి. దేవుడు చూస్తే మనకి సహాయం చేస్తాడు. ఐగుప్తులో ఉన్న నిర్మాకాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. నిర్మాకాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయం కాదు. ఎవరు చూసాడంట? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను. పనులలో కష్టపెట్టి వారిని బట్టి, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి, వారు పెట్టిన వరం ఇంటికి, వారు పెట్టిన వరము వారి దుఃఖములు నాకు తెలిసి చూశాడు, విన్నాడు, చూశాడు. దుఃఖాలు ఆయన చూసే దేవుడు, వినే దేవుడు, తెలుసుకునే ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, ఆయన మన గురించి తెలుసుకుంటాడు. విచారణ. కాబట్టి ఆయన తెలియదులే అని ఎవరు మన ఇష్టం వచ్చినట్టు ఉంటే కంటిన్యూ చేయాలని మిగతామో ఈ లోక స్నేహము దేవుడు వేయడానికి, అవమానం మిగులుస్తాం, బాధను మిగులుస్తాం, కష్టాన్ని మిగులుస్తాం, దుఃఖాన్ని మిగులుస్తాం. కాబట్టి ఈ లోక స్నేహం ఎవరు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆమె దేవుడి మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది, రొక్కుబడి చేసింది. ఏమని? ఆ బిడ్డను నీకు బిడ్డనిస్తాను. ధనం కాదు. ఏమిస్తాను? నువ్వు మగ బిడ్డనిస్తే నేను నీకు ఇస్తా. నువ్వుకి ఇస్తా. ఆయన ఏం చేసుకుంటాడు? ఏం చేశాడు? మొదటి సమయంలో 3వ అధ్యాయంలో సమయాన్ని ఎలిగలతో పరిచయం చేయడానికి తగ్గి వదిలిపెడితే దేవుడు పిలిచాడు. అప్పటి వరకు దేవుడి స్వరము శిలోములో లేదు. వినబడదు. సమయాలు దేవుని యొక్క ఎదుగుతున్నాను. దేవుడు సమయాలను పిలిచి సమయాలు అని పిలిస్తే ఇంటివాడికి అర్థం కాదు.
ఎన్ని దగ్గరికి వెళ్ళి అయ్యా మనం ఇచ్చేవా మరలా పెట్టారు. మరలా ఏం చేశారు? సమయాలు నేను గెలవలేదు కొనుక్కోవాలి. మరలా మూడోసారి పిలిచాను. ఆలోచన చేస్తాను. సమయం ఎవరు పిలుచుకున్నాడు? ఈసారి కనుక పిలిస్తే నీ దాసుడనైన నేను నాను ప్రభువా అని చెప్పు. సమయంతో మాట్లాడటానికి నిర్ణయించదు. మరి మన ప్రార్థన వినడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? మన ప్రార్థనకి సమాధానం ఉందా? అన్న ప్రార్థన చేస్తే 18 వచ్చింది. చూడండి 18 వచ్చింది మొదటి అధ్యాయం. ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుడు కాక తరువాత తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముగా ఉండగా అంతకుముందు ఏం చేయలేదు చెప్పండి. అది కూడా చదువు చూడండి. 7 ఎంత ఏటేటా ఆ రీతిగా నేను చేయించలేదా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడు ఆమె కోపం పుట్టించాడు కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు 8 ఆమె పెరిమిటి అయిన ఉంటాను అన్న నువ్వెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనము మానుటేలా నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని అంటున్నాడు. ఎందుకు ఇస్తావు? నేను 10 మంది పిల్లల కంటే విశేషమైన వాడిని కాదా నీకు? నేను ఇష్టపడతావు అని అన్నారు. దేవుడి మందిరానికి వెళ్ళి ఏం చేసింది? పుల్కాకాంతులారని దేవుడి సరి ఏం చేసింది? ప్రార్థన చేసింది. నీవు కన్నా ప్రార్థన ఆలకించి నాకు కుమారుడు ఇస్తాడు. ఆ కుమారుడు నీకే. కానీ ఆమె ప్రార్థన ఏది ఆ రోజుకి వెళ్ళి చూసుకున్నాడు. ఏం మాట్లాడలేదు, పెదవులు కదులుతున్నాయి. 17 వచ్చింది. 11 వచ్చింది. ఆమె పెదవులు మాత్రం కదులుచుంది. ఆమె స్వరం వినపడకుండా కనుక ఎలియా మత్తురాలై ఉన్నది. ఎంతవరకు నీవు మత్తురాలైనను నీవు ద్రాక్షరసం ఎంతవరకు తీసివేయమని చెప్పను అన్న అది కాదు నా ఏమిన్నా. నేను మనోదుఃఖంగా నేను ద్రాక్షారసమైనను అందుకునైనను పాలన చేయలేను కాదు నా ఆత్మల యెహోవాసమైన భావించు. ఇప్పుడు మనకు తెలుసు కదా, లేదా మన మందిరానికి ఎక్కడికో వెళ్తారు. ఇంకోటి కోవిడ్ పొలం తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? వండుకొని తిని త్రాగి నేను వచ్చి ఉంటుంటారు దేవుడి దగ్గరికి. ఒక అలాగ త్రాగి ఉత్సాహమైనావేమో సాక్షి రాస్తుంది ఎవరి నుండి నేను మనోదుఃఖం కలిగింది. నా ఒక్క నివారణ పొందలేకుండా నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన ఎక్కువసేపు ప్రార్థన చేస్తలేకే నేనేమనుకున్నాడు? ఎదురు మాత్రమే కదులుతున్నాయి, మనసులోనే దేవునికి చెబుతా ఉంది. ప్రార్థన పెద్దగా చేస్తుంటే ప్రార్థన చేసుకుందామరా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఏం ఎదురులే కదులుతున్నాయి కానీ మాట మాత్రం స్వరము తన మనసులో అంతా ఏమి చెబుతుంది? నేనేమి కూడా అంతే. దేవుడి దగ్గర ఆయన నిలవబడి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళాడు సెలవు కోసం. యెరూషలేము ప్రాకారాలు అడగొట్టుకుని కుంభం అగ్నిచేత కాల్చబడ్డాయి. నా మిత్రులు ఉన్న పట్టణం పాడైంది, దాన్ని తిరిగి కట్టాలి కాబట్టి నాకు సెలవు కావాలని రాజు కూర్చొని ఏం చేశాడు? క్షణమే అసేపే కూర్చొని మనసులో ప్రార్థన చేయగలిగాడు. నెహెమ్యాను దేవుడు ఏమిచ్చాడు?
సెలవు ప్రకటించు, కావలసినవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పాడు. కాబట్టి ప్రార్థన నువ్వు ఎప్పుడైనా బైబిల్ ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా చెప్పండి, ఎక్కడి నుంచి అయినా పంపిస్తాడు. అలాగే ఆమె ఎక్కువసేపు ప్రార్థించినందువల్ల ఆమె భక్తురాలైందంట. ఏమనుకున్నాడు? నేను భక్తురాలు మనోదుఃఖంగా మారినాయి. అలాగైతే 15వ వచనాన్ని మనం గమనించాం. ఆమె మద్యమునైనను పానము చేయలేదు, ఆత్మ యెహోవా సన్నిధిన ఉపమానించుచున్నాను. ఈ సేవకురాలు పనికి మారిన దానిగా అంచమవుతాయి. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నీకు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటేనే అది నాకున్న బాధ, దుఃఖము, కోపం, ఈ వేదన అంతా ఏమి చెప్తున్నాను? దేవుడు నా మనసుతో నా ఆత్మను దేవుడి సన్నిధిలో ఏం చేశాను? నా ఆత్మను ఏం చేసింది? ప్రభుకు అప్పగించు, కుమారుడు అప్పగించడం అట్టు మొదట తను తానే దేవుడికి పత్రికలు మీ దేహము సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. కాబట్టి 18వ వచనంలో ఆనాటి నుండి దుఃఖముగా ఉండగా ఏం చేస్తుందట? ఆని 19వ వచనంలో అప్పము ధరించి ఏం చేసింది? అప్పము ధరించి దేవుడు అంట ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అని ఆయన 20వ వచనం అన్న గర్భము ధరించిన తెలుగు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి అనుకుని వారికి సమయముడు అని పేరు నేను అడిగి పొందాను కాబట్టి ఏమని పేరు పెట్టింది? సమయం అనే పేరుకి అర్థం ఏంటి? నేను యెహోవాను అడిగాను. సమయం అనే పేరుకి అర్థం ఏంటి? నేను యెహోవాను అడిగి పొందింది. అందుకని అతనికి ఏమని పేరు పెట్టింది? సమయం అంటే పేరు అర్థం ఏంటి? నేను యెహోవాను అడిగి నేను కూడా అదే సమయం పేరు పెట్టింది. ఆలస్యమైంది. 89 సంవత్సరాలు దాటాయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకని అడిగేది కాబట్టి దేవుడు ఇచ్చేది కాబట్టి సమయం వాళ్ళ పేరు రిజిస్టర్లో అది ఎక్కడైనా అంటే బయట ఒకటి లోపల ఒకటి లేదు. కాబట్టి ప్రభు నిందలు అవమానాన్ని అన్నాడు. అన్నాకి ఏం చేశాడు? అందుకని సంతోషంతో బిడ్డలు కానీ ఏం చేస్తున్నామా? చూడండి 25 మొదటి వారు కోడెను ఇచ్చి పిల్లవాడిని తెలియదు తీసుకొని వచ్చినప్పుడు ఆ మదనంతో ఇంట్లోని నా ఏను వాడ నా ఏను వారి ప్రాణముతో నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నేనే నాకు బిడ్డలు దయచేయమని నీ యొద్ద నిలిచి ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డలు దయచేయమని యెహోవాను నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించింది కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వారు యెహోవాకు అక్కడనే చిన్నపిల్లవాడు ఎత్తుకొని వచ్చింది. వీడు యెహోవాకు అని చెప్పగానే ఒకేడంట యెహోవాకు అని లేకనే బిడ్డని ఎవరన్నా విడిచిపెట్టి వెళ్తారా? మన పిల్లల్ని దేవుడి సన్నిధిలో పనిచేయిస్తున్నావా? పరిచర్య చేయిస్తున్నావా? రుణిస్తున్నావా? వాడు బ్రతుకు తినాలని ఎక్కడ ఉండాలంట? బ్రతికితే ఆనందం. అవును చెప్పాడు, బ్రతుకుని పిలిస్తే సావైతే
అలాగే వారు బ్రతుకు దినాలకి యెహోవా ప్రతిష్ఠితుడు. అక్కడే ఏం చేయాలి? దేవుని మందిరంలో పరిచర్య. తండ్రి సంతోషపరిచి అప్పగించి ఆమె ఏదైతే చెప్పిందో దానినే ఒకసారి మనం అడుగుతాం, దేవుడు ఇస్తాడు, మనం మాత్రం దాన్ని చెల్లించం. దాన్ని మాత్రము దేవుడు ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన, చేయడానికి సామర్థ్యం కలిగిన, కానీ మనమే ఇవ్వమాటేనో దేవుని మాట. కాబట్టి ఆయన సన్నిధికి రావాలి. మనం ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఏం చేస్తాడు? మనకి సహాయము ఎంతకాలంగా ఏం చేస్తాడు? సదులు చేస్తాడు. అన్న ప్రార్థన ఆలకించు, మన ప్రార్థన ఆలకించు, మన అవసరాలన్నీ ప్రభువు తీరుస్తాడు. అందుకు మనం విజ్ఞాపన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రతి శనివారం సంఘంగా విజ్ఞాపన చేయడానికి నిర్ణయించుకోవాలి. అలాగే ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? అర్థం చేయాలి. సంఘం కొరకు చేయాలి, సంఘంలో ఉన్న వీళ్ళు కొరకు చేయాలి, సంఘంలో ఉన్న పిల్లల కొరకు, చదువుకున్న పిల్లల కొరకు చేయాలి, సంఘంలో ఉన్న వ్యాధిగ్రస్తులు, హాస్పిటల్లో ఉన్న రాజు అధికారులు మనం ఏం చేయాలి? ప్రార్థన, యోచన, కృతజ్ఞతాస్తుతులు. ఎవరైనా మిగిలితే వాడి కోసమే వెళ్తుంది, కానీ దేవుడి పిల్లలు ప్రార్థన చేస్తే అందరి కోసం. అది ప్రత్యేక శత్రువుల కొరకు కూడా చేయవలసి. కాబట్టి మనము కొరకు విజ్ఞాపన మనోదుఖం కలిగి అది బహుబలమై, అది బలం. రెండవ అధ్యాయంలో చెప్తుంది, నేను మొదటి వచ్చింది, నేను యెహోవా విజ్ఞాపన చేసి నా బలము అడిగింది. తింటే కాదు, ప్రార్థన చేస్తే ప్రార్థన బలం, బుద్ధి బలం, జ్ఞానము, వాక్య బలం, ఇది అవసరము. అలాగా ప్రభు మనకి ఇవ్వడానికి. సొలొమోను ప్రార్థన చేస్తే నాకు బుద్ధి చాలదు ఏమన్నాడు? బుద్ధి జ్ఞానంతో సమస్యపడదు ఆయన అన్నాడు. శత్రువు ప్రాణంలైన, వెండినైనా, బంగారమైన అడగలిగిన బుద్ధి జ్ఞానంతో ఇవన్నీ నీకు. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందా? విశ్వాసం పలుకుతూ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నాకు కృంగిపోతే శాతగానే అడగం. ప్రభు సత్యం ఏం చేయాలి? మనము ఎవరికైనా శ్రమ కలిగినా ఏం చేయాలి? ప్రార్థన. ఒకరికొకరు ప్రార్థన చేస్తుంది. బలం. కుటుంబం కాకుండా ఏం చేయాలి? ప్రార్థన. సంఘం కాకుండా ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన. అలాగా ప్రభు సన్నిధిలో మన విశ్వాస జీవితాన్ని ప్రభు ఎదురు చూద్దాం. అందుకొరకే ఆయన మన కొరకు శ్రమల గురించి, మన అపరాధం కలవలసిందో వలె సరిపోయి సమాధి చేయగలదు. మూడో దినాన్ని మృత్యుం చేయడానికి వచ్చి ఆయన పనిలో తండ్రి పిలవాల్సిన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము. అక్కడికి దేవుడి సేవలు వెళ్తాం, దేవుడి వెళ్తాం, సువార్త ప్రకటించాం, పత్రికలు ఇవ్వాలి అని ఆయన కూడా ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏ ఒక్క ఆత్మశిక్షకుడు దేవుడికి ప్రభు సహాయము పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయాలి.